హాయ్ అండి, మల్టీగ్రెయిన్ దోశ ఎలా చేసుకోవాలో చూసేయండి. నేనైతే ఇవన్నీ కలిపేసి ఒక 8 గంటలు అనేది నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకున్న ముందే ఒక 2-3 సార్లు అనేది శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నాను. చూడండి, ఒక 8 గంటల తర్వాత ఇలా నానిపోయినాయి శుభ్రంగా. నేను వేసిన పప్పు అనేది జస్ట్ కొంచెం ఒక స్పూన్ మాత్రమే వేసాను, అంతే, ఎక్కువ వేయలేదు. తర్వాత నా దగ్గర రాగులు అనేవి లేవు, ఇలా పొడి చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆ పొడి అనేది 1 కప్పు అనేది యాడ్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా పిండి అనేది రుబ్బుకున్న తర్వాత ఇలా దోశలాగా పోసేసుకుంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అలా దోశ కూడా బాగా వచ్చింది. ఎలా ఉందంటే మనకు పెసర దోశ తింటాం కదా, ఇంచుమించు అలానే ఉందన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. కాకపోతే దీనికి ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఇవి వెంటనే పాడైపోతుంది అనమాట. పిండి అనేది అప్పటికప్పుడు చేసేసుకొని ఒక 4 ఉన్న ఫ్యామిలీ అయితేనేమో ఈవినింగ్కి మార్నింగ్కి అలా ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక 2 డేస్ అలా తిందాం అనుకునే మటుకి వెంటనే పులుపు వచ్చేస్తుంది. నేను వీటన్నింటినీ సేమ్ క్వాంటిటీలోనే తీసుకున్నాను. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.